దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలిగిన ఒక మరొక రోజు దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు. ఒక్కొక్క చరణం పాడి ప్రభువుని మహిమపరచుకుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు యేసయ్యా, నీలాంటి దైవము లేదు. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు యేసయ్యా, నీలాంటి దైవము లేదు. నేనాకాశంలో ఎక్కి ఉండగా అక్కడను నీవున్నావు, నీ పాతాళంలో పొంది ఉండగా అక్కడను నీవున్నావు యేసయ్యా. తల్లివు నీవే, నా తండ్రియు నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవము లేదు యేసయ్యా, నీలాంటి దైవము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గమనించండి, ఈ పాటలో సారాంశం ఏంటంటే దేవుడు గొప్ప అద్భుతమైన సారాంశములు ఈ పాటలో ఉంచాడు. ప్రియులారా, గమనించండి, మన ప్రభువు ఆకాశములో ఎక్కికెళ్ళినప్పుడు కూడా మన ప్రభువు ఆకాశంలో ఉంటాడంట. పాతాళంలో పొండి ఉన్నప్పుడు కూడా పాతాళ లోకంలో ఉండే దేవుడు అంట. ప్రియులారా, చూడండి, మన దేవుడు ఎంత శక్తిమంతుడో మరి ఎవరికైనా సాధ్యం అవుతుందంటారా? ఆ విధంగా ప్రియులారా గమనించండి, మన దేవుని పట్ల ఎంతో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. చూడండి ప్రియులారా, మనము ఆకాశంలో ఎక్కిన అక్కడ ఉంటాడంట, పాతాళంలో పొండి ఉన్న అక్కడ ఉంటాడంట, మన భూలోకంలో ఉన్న మన భూలోకంలో ఉంటాడంట. ప్రియులారా చూడండి, మన మధ్యలోనే సంచరిస్తూ ఉంటాడు. ప్రియులారా, మనం ఎక్కడుంటే అక్కడుండే దేవుడు నాయన. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన యేసయ్య మనం ఎక్కడుంటే అక్కడున్న దేవుడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయమని అడుగుతున్నాను. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నా. చూడండి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మరి దేవుడు చూడండి, ఈ పాటలో సారాంశం ఏంటంటే మరి వాక్యంలో కూడా ఉన్నది. మరి ఆకాశంలో ఎక్కిన అక్కడే ఉన్నాడు, పాతాళంలో పొండి ఉన్న అక్కడే ఉన్నాడు, మన భూలోకంలో కూడా ఉన్నాడు దేవుడు. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప కార్యము మరి మన పట్ల చేస్తున్నాడు. ఆయన మనం ఎక్కడున్నా అక్కడున్న దేవుడు, మనం ఏ స్థితిలో ఉన్నా అక్కడ ఉండే దేవుడు, మనం ఏ ప్రదేశంలో ఉన్నా మన కోడ ఉండే దేవుడు, మనం ఏ ఆలోచనలో ఉన్నా మన కోడ ఉండే దేవుడు. కానీ ప్రియులరా చూడండి, మన మధ్యలో గలిబిల్లి ఎలాగవుతుందంటే మీ అందరికీ తెలుసు ప్రియులరా. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకి ఈరోజు ఎవరు అంటే వాక్యంలో ఉంటుంది కదా ప్రియులరా, గమనించండి. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకి ఈరోజు ఎవరు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మన కోడనే ఉంటాడు. మనం ఏ స్థితిలో ఉన్నా మన కోడనే ఉంటాడు. మనం బతుకున్నంతకాలం మన కోడనే ఉంటాడు. మనం ఆకాశంలోకి వెళ్ళినప్పుడు మన కోడనే ఉంటాడు. మన పాతాళంలోకి వెళ్ళిపోయినా మన కోడే ఉంటాడు. అంటే మనం చనిపోయినా కానీ మన కోడ ఉండే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే మన కోడ ఎవరుండరు ప్రియులరా. మన దేవుడు అక్కడ తప్పించి మన కోడ ఎవరుండరు. దీని సారాంశం అదే. ఇది గమనించండి ప్రియులరా. చాలా మందికి తెలీదు. ఈ మరం వాళ్ళని చాలా మందికి తెలియదు. మనం భూమి మీద బతుకున్నంత సోపు మన మనం మనం మన వెంట అందరూ ఉంటారు. మన బంధువులు, మన చుట్టాలు, మన స్నేహితులు, మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన మనవరాళ్ళు, మన ముదు మనవరాళ్ళు అందరూ ఉంటారు ప్రియులారా. కానీ మనం చనిపోయిన తర్వాత మన కోడ ఉండేది మన యేసయ్య ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన యేసయ్య ఒక్కడే. మరి సేవకులు అనేక మంది మాట్లాడుతూ ఉంటారు, మన పాపము కొలది జీతము అని. ఆ జీతం ఏమిటంటే మరణం అని నేను చాలా వీడియోలో చెప్పాను. ఆ జీతం మనకు మరణము. అందుకే మనం ఆ విధంగా ఉండకూడదని ప్రియులారా. మరి దేవుడు చక్కగా అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ వాక్యం చెప్తుండగా మీరందరూ కూడా చక్కగా మీరు ఆలోచన చేయండి. మన ప్రభువు మన కోడ ఎప్పుడు మన కోడనే ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు,
నన్ను ఎవరు చూడరులే అనుకుంటా ఉంటారు ప్రియులారా. చూడండి, నన్ను ఎవరు చూడరులే అనుకుంటారు. నేను చేసిన రహస్య పాపాలు, నా ఆలోచనలు, నా తలంపులు ఎవరికి తెలియదు అనుకుంటారు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అనే వాక్యంలో రాయబడి ఉంది గనక, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు గనక, మన పాపముల కొలదే మనకి జీతము మరణము అని దేవుడు చక్కగా తేటగా మనకు చూపిస్తున్నాడు గనక, అందుకే మనం చాలా మెలకువ కలిగి ఉండాలి ప్రియులరా. ఎవరు చూడలేదని మనం అనుకోద్దు. మన ప్రభు చూస్తున్నాడు. మన ఆలోచనలు, మన తలంపులు, మన చూపులు, మన నడక, మన పడక ప్రభు చూస్తున్నాడు ప్రియులరా. ఈ రాత్రి కాల వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా, నువ్వు ఏ ఆలోచనలో ఉన్నప్పుడు కూడా, నువ్వు పాపమైన ఆలోచనలో ఉన్నావా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ పాపమైన తలంపులో ఉన్నా నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు నిజంగా పాపం చేస్తున్నావు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎవరు లేరే అని పాపం చేస్తున్నావు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు అంటే, నీ భర్తని, నీ తల్లిదండ్రులని, నీ పిల్లల్ని, నీ బంధువులని, స్నేహితులు మోసం చేయట్లా, దేవుళ్ళని కూడా మోసం చేస్తున్నావని ఈ రాత్రికాల సమయంలో మీరు తెలుసుకోండి ప్రియులారు. చాలామంది తెలుసుకోరు. చాలామంది ఎలా ఉంటారంటే లోకంలో చాలా రకరకాలైన దుర్శక్తులు పట్టుకుని రకరకాలైన పరిస్థితుల్లో ఉంటారు. నాకేంట్లే, నేను చేసిన పాపము నా ఇంట్లో వాళ్ళు చూస్తే నాకేంట్లే, నా ఇంట్లో వదిలేసి మనం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళు చూడండి, నాశనానికి ముందు గర్వం నడుతుంది అన్నట్లుగా వాళ్ళు నాశనానికి ముందుకే గర్వముగా సాతానుడు వాళ్ళని చిక్కుల్లో పెడతా ఉంటాడు ప్రియరా. ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఆ తలంపులు మీలో ఉన్నాయా, ఆలోచనలు మీలో ఉన్నాయా, ఆ సూపులు మీలో ఉన్నాయా, ఆ పడకలు మీలో ఉన్నాయా, ఆ పాపం మీలో ఉందా? ఈ రాత్రికాల సమయంలో సరి చేసుకోండి, ప్రభు పాదాలు పెట్టుకోండి. ప్రభు గొప్ప అద్భుతమైన కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు, మీ పట్ల చేయబోతున్నాడు, ఈ వాక్యమున్న ప్రతి ఒక్కరి పట్ల చేయబోతున్నాడు ప్రియులరా. ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి జ్ఞాపం చేస్తా ఉన్నాను ప్రియులరా. యేసు ప్రోగ్రాం మనం ఎక్కడున్నా ఆయన ఉంటే అక్కడ ఉంటాడంట. మనం ఏ స్థితిలో ఉన్నా ఉంటాడు. మనం బతుకున్న మనతోనే ఉంటాడు, మనం చనిపోయిన మనతోనే ఉంటారు అని ఈ గ్రహింపు ఎవరిలో లేకుండా పోయింది ప్రియులరా. ఎవరిలో విశ్వాసులైనా సరే, ఎవరిలో లేకపోయింది ప్రియులరా. లోకంలో ఉన్న వాళ్ళైనా, విశ్వాసులైనా, భక్తిపరులైనా, ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అసలు వాళ్ళకి ఆలోచన లేకపోయింది ప్రియులారా. గమనించండి, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినండి, దేవుని భయభక్తులు కలిగి ఉండండి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు నన్ను ఎప్పుడు చూస్తున్నాడని భయం కలిగి మీరు ఉండండి. దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తున్నాడని మీరు భయం కలిగి ఉండండి. దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తున్నాడని భయం కలిగి ఉండండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మనోనేత్రాలు తెరవాలని చెప్తున్నాను ప్రియులరా. చాలా మంది భయం లేదు, భక్తి లేదు, బిడ్డలకి తల్లిదండ్రుల మీద భయం లేదు, బిడ్డలకి పాపం చేస్తుంటే పాపం మీద భయం లేదు, బిడ్డలు పాపంలో చేస్తుంటే దేవుని మీద భయం లేదు బిడ్డలకి, అలాగే తల్లిదండ్రులు కూడా దేవుని మీద భయం లేదు. అందుకే ఆ భయాన్ని పోగొట్టుకుని మరి పాపం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు, అబద్ధం మాటలకు ఇష్టపడతా ఉన్నారు, వ్యభిచారం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు, దొంగతనం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు, దోపిడీ చేయడానికి ఇష్టపడతా ఉన్నారు, ఆఖరికి నరహత్య చేయడానికి కూడా ఇష్టపడతా ఉన్నారు. ఎందుకనంటే దేవుని భయం లేకుండా ఉన్నారు ప్రియులారు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు దేవుని భయం లేకుండా ఉన్నారు. కానీ గమనించండి, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు నేను ఉన్నాను అని చెప్పినప్పుడు, మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎక్కడున్నా ఆయన మన కూడా ఉండే దేవుడు గనక, మనం బతుకున్నంతకాలం మన కూడా ఉంటాము కాదు, కానీ మనం చనిపోయిన తర్వాత కూడా మన కూడా ఉంటాడు గనక, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రభు పాదాల పట్టుకుని కన్నీరు కార్చండి ప్రియులారా. గమనించండి, ప్రభు పాదాల పట్టుకుని కన్నీరు కార్చండి. అప్పుడే దేవుడు మన కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ కూడా ఈ వీడియో నా ప్రతి బిడ్డలో కూడా, నా వీడియోలు చాలా మంది చూస్తున్నారు, నా వీడియోలు చూసిన ప్రతి బిడ్డలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను కనుక మీరు మనోనేత్రాలు తెలుసుకుని ఈ రాత్రికాల సమయంలో దేవుని పాదాలు పట్టుకోండి. ఆ విధంగా మీరుంటే గనక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గనక, మనం రానున్న దినంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుని పట్ల పొందుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన పట్ల ఎన్నో సూచి కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ స్థితిలో ఉన్నామా, మన శాపగ్రస్తంలో ఉన్నామా, మన పాపంలో ఉన్నామా, మనం ఏ స్థితిలో ఉన్నామా, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యం అనేది లేదు, సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే గనక ఆయన మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు గనక ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు పాదాల పట్టుకుని ప్రార్థన చేస్తే గనక
ప్రభు వారి గొప్ప అద్భుతమైన గొప్ప మనలో ఏదైతే ఆ బంధకం ఉందో ఆ బంధకాలు విడదీసే దేవుడు గనక, ఆ చీకటైన బంధకాలను విడదీసే దేవుడు గనక ఈ రాత్రికాల సమయంలో అటువంటి బంధకాల్లో మీరున్నారా, అటువంటి శాపంలో మీరున్నారా, అటువంటి పాపంలో మీరున్నారా, అటువంటి తలంపుల్లో మీరున్నారా, అటువంటి స్థితిలో మీరున్నారా, ఈ రాత్రికాల సమయంలో ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీరు దేవుని యొద్దకు రండి, దేవుని పాదాలు పట్టుకోండి. ప్రభువా మేము ఎక్కడున్నా మీరున్నారని మీ దైవజనులు మాట్లాడారు ప్రభా. నిజంగా ఈ రాత్రికాల సమయంలో మేము మారుతాం ప్రభువా, మీరున్నారని భయపడి, మీరున్నారని భయపడి మీకు లోబడతాం ప్రభువా. మీ పనుల్లో మేము పాలు పంచుకుంటాం ప్రభా, మీ సేవకులకి మేము సహకారంగా ఉంటాం ప్రభా. ఈ వాక్యాన్ని చదువుతాం నాయన. నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టుకుంటాం, ఆ శాపాన్ని విడిచిపెట్టుకుంటాం, ఆ తలంపులు విడిచిపెట్టుకుంటాం అనే ఆలోచనలు మీలో ఉంటే గనక ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు గొప్ప అద్భుతమైన కార్యాలు మీ కుటుంబం చేయబోతున్నాడు. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ ద్వారా నాయన ఇప్పుడు మాటలు ఆయన మాట్లాడడానికి సహాయం చేశారు ప్రభా. మీరు మీ ఏ స్థితిలో ఉన్న మీరు ఉండే దేవుడు ప్రభా. మేము సజీవులుగా బతికున్నప్పుడు కూడా మా కూడా ఉండే దేవుడు నాయన. మేము ఆకాశంలో ఎక్కినప్పుడు ఉంటావు ప్రభా, పాతాళంలో పొండి ఉన్నప్పుడు నువ్వు ఉంటావు నాయన. మా కోడ నువ్వు ఎప్పుడు ఉండే దేవుడు ప్రభా. మా బిడ్డలకి నాయన, మా ఆత్మీయ బిడ్డలకి ఈ రాత్రికాల సమయంలో ఈ యూట్యూబ్లో ప్రతిరోజు వాక్యం చెప్తున్నాం ప్రభా. ఈ బిడ్డలు ఈ వాక్యం అనే ప్రతి బిడ్డలు కూడా ఆ విధంగా నాయన సిద్ధపడడానికి సహాయం చేసి నడిపించి బలపరచండి. గొప్ప చూపించిన నాయన మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి తండ్రి. మా సహవాసాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. మా గ్రామాలు జ్ఞాపం చేసుకోండి ప్రభా. మా మండలాలు జ్ఞాపం చేసుకోండి నాయన. మా జిల్లాలు జ్ఞాపం చేసుకోండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ప్రతి మండలాన్ని, ప్రతి జిల్లాని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. సేవకులందరినీ జ్ఞాపం చేసుకోండి ప్రభా. సేవకులు చేసే పరిస్థితులను జ్ఞాపం చేసుకోండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. సేవకులందరూ ప్రభా ఇంకా ఎదగాల ప్రభా, మీలో ఇంకా రగిలించబడాలి ప్రభా, ఇంకా నడిపించబడాలి నాయన. అనేక మంది నశించిపోతున్నారు ప్రభా. నశించుకుని ఆత్మలను రక్షించడానికి సహాయం చేయండి నాయన ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు కనుక మీ సేవ నమ్మకముగా మా జీవితాంత కాలము నాయన, మా మరణం వచ్చిన వరకు నమ్మకముగా మీ సేవ చేసినట్లుగా మాకు సిద్ధం చేయండి ప్రభా. నాయన మేము సిగ్గుపడే వాళ్ళకి మమ్మల్ని ఉంచొద్దు నాయన. మేము సిగ్గుపడే వాళ్ళకి మమ్మల్ని ఉంచొద్దు ప్రభా. శాపగ్రస్తులుగా మమ్మల్ని ఉంచొద్దు నాయన. నువ్వు పిలుచుకున్న దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడు నాయన. ఆ విధంగా మమ్మల్ని నిలుపుకోండి ప్రభా. మీ సేవకులందరినీ జ్ఞాపం చేసుకుని ప్రభా. సేవలు నాయన 30 60 100 దీవించినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఏ సేవకులకి ఆయన మరణము సంభవించుకోకుండా సహాయం చేయండి ప్రభా. ఏ సేవకులకి ప్రభా ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయం చేయండి ప్రభా. సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభా. ఆయన సంపూర్ణమైన సేవ చేసిన వాళ్ళు చాలా మంది సేవకులు ఉన్నారు ప్రభా. వాళ్ళని జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఆయన నూతనంగా ఏర్పాటు చేసుకున్న మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఆ విధంగా కృప చూపి నడిపించి నాయన, మీరు ఇచ్చిన ఆలోచన బట్టి, మీరు ఇచ్చిన దర్శనాలను బట్టి ప్రభా మేము యూట్యూబ్లో మాట్లాడడానికి సహాయం చేశారు ప్రభా. ప్రతిరోజు నాయన ఈ బిడ్డలకి నూతనమైన మాటలు యూట్యూబ్లో చెప్పడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డలు నాయన రగిలించబడి మీలో ఎదగడానికి సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయం మా ప్రార్థన ఆలకించి నన్ను కూడా జ్ఞాపం చేసుకుని కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. నా బిడ్డలు మార్చండి, నా తల్లిదండ్రులు మార్చండి, నా భార్యను మార్చండి ప్రభా. మీ అందరం మీలో ఎదగాలి ప్రభా. మీ అందరం మీ క్రీస్తు రక్తంలో కడగబడి ఉండాలి ప్రభా. మీ అందరం మీలో ఎదగాలి ప్రభా. ఆ విధంగా సహాయం చేసి నడిపించి బలపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.